సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఒంగోలు నుంచి వచ్చానండి. ఒంగోలు. సో ఏంటి మరి మీ ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ చూస్తేనేమో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ప్రజాగలం అంటూ అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చినాయి. ప్రధానంగా టీడీపీ, బీజేపీ, జనసేన. ఎట్లా చూస్తారు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారా, లేకపోతే సుబ్బారావు గారు వచ్చారా అనేది కాదు సార్. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిచారో ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం కోసం ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున రైతులు, కార్మికులు, మహిళలు, విద్యావంతులు, సాఫ్ట్వేర్ యువత వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి నిజాయితీని, పవన్ కళ్యాణ్ గారి ధైర్యాన్ని కలిపి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించడానికి కలిశారో అప్పుడే అన్ని పార్టీలు పారిపోయినాయండి. ఇక్కడ సింహాలు కానీ పులులు కానీ లేవండి. అన్ని నక్కలు, తోడేళ్ళు, గుంట నక్కలు తప్పితే నిజాయితీగా ధైర్యంగా చూసారా తెలుగు బిడ్డల్ని, ఆంధ్రప్రదేశ్ పౌరుషాన్ని చూసా ఉంటారు. ఇక్కడ ఎవరు కూడా డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకేదో అన్నం పెడితేనో బస్సులు పెడితేనో కాదండి. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళే డబ్బులు వేసుకొని, వాళ్ళే బైకులు వేసుకొని ఒంగోలు నుంచి కూడా బైకుల మీద వస్తుంటే నేను 33 సంవత్సరాల నుంచి చూశాను. 33 సంవత్సరాలలో కూడా ఈ ప్రపంచనాన్ని కానీ ఈ జనాన్ని కానీ నేను చూసిందే లేదు. ఇక సాయంత్రానికి ఈ 300 ఎకరాల ప్రాంగణం కూడా సరిపడే పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఉచిత పథకాల కోసమో ఏమన్నా ఇస్తారనో ఎవరు ఆశపడటం లేదండి. రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, దానికోసం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకోవడం కోసం ఎమ్మెల్యేలందరినీ దగ్గర 135 నుంచి 140 సీట్లలో గెలిపించి అలానే 20 నుంచి 22 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించి మనం పార్లమెంటుకు పంపించడానికి ఆల్రెడీ మోడీ గారికి కూడా అర్థమైపోయి ఆయన సిగ్నల్ ఇచ్చేశాడు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం కోసం నరేంద్ర మోడీ గారు కూడా ఈ టీం తోటి కలవటానికి సిద్ధపడ్డప్పుడే మన యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ విజయం నల్లేరు మీద నడికే మెజారిటీలు లెక్కేసుకోవడమే తప్ప ఇంకే విధంగా కూడా డౌట్ పడాల్సిన అవసరమే లేదు. జై సైకిల్ గుర్తుగా. అంటే సార్ గతంలో ఇదే నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. అలాంటి వ్యక్తి ఎలా పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? రాజకీయాలలో కొన్ని సందర్భాల్లో కొన్ని శక్తులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ టైంలో విమర్శించుకుంటారు. చంద్రబాబు నిజాయితీ పరుడు కాబట్టి కొన్ని రకాల మీటింగ్స్కి, కొన్ని రకాల కమిటీలకి ఆయన్ని ఢిల్లీకి పిలిపించి ఆయన అడ్వైస్ తీసుకొని ఈ భారతదేశ భవిష్యత్తుకి చంద్రబాబు గారి విజన్ అవసరమని చెప్పేసి ఇప్పుడు కాదు సంవత్సరం క్రితమే ఆయన గుర్తించడం జరిగింది. ఎలక్షన్లో వివిధ రకాల మెంటాలిటీస్ ఉంటాయి, వివిధ రకాల వ్యక్తులు ఉంటారు, వివిధ రకాల పార్టీలు ఉంటాయి. కానీ ఇంటర్నల్గా ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కానీ ప్రజలు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చంద్రబాబు వస్తేనే భవిష్యత్తు, చంద్రబాబు రానందువల్ల మనం 25 సంవత్సరాలు వెనకబడిపోయాము, మన కుటుంబ అవసరాల కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము. ఉచిత పథకాలు ఉచితంగా ఇచ్చేవాయి జనరల్గా అన్ని పార్టీలు ఇస్తుంటాయి. అది కాదు, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు ఇంపార్టెంటు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు మొన్న చూసే ఉంటారు. ఇవన్నీ కనుక పరిగణలో ఉండుంటే హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలి స్టేడియంలో సాఫ్ట్వేర్ యువత అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాలలో ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి మద్దతు ఇచ్చారో మనమందరం ప్రత్యక్షంగా చూసాం. జనరల్గా రాజకీయాలు మాట్లాడుతుంటారు, ఒకరినొకరు విమర్శించుకుంటుంటారు. అవన్నీ కూడా తాత్కాలికంగా ఓటర్ల కోసం చేసే తప్ప రాష్ట్ర అభివృద్ధిలో ఏ రోజు కూడా చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు విమర్శించిందే లేదు. కొన్ని రకాలైనటువంటి కుయుక్తులతోటి ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉండొచ్చే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సైకిల్ గుర్తుకి, గ్లాసు గుర్తుకి, కమలం గుర్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను దగ్గర 20 రోజుల నుంచి నేను అక్కడ రీసెర్చ్ చేసి వివిధ రకాల వర్గాలని అడిగిన తర్వాతనే నేను మీకు సమాచారం ఇస్తున్నానండి. ఇది నా సొంత అభిప్రాయం కానే కాదు, ప్రజలందరి అభిప్రాయం.
సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. త్రిశూల పథకం, త్రిశూల పథకం. సో బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తా ఉన్నారు. సో మరి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది రాష్ట్రంలో. ఈ సందర్భంగా దాదాపు 7-8 ఏళ్ల తర్వాత చంద్రబాబు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి రాబోతా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఒక శుభసూచకం అండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పడిన శని అంతా పోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు రాబోతున్నాయండి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ శుభసూచకం. అంటే మెయిన్ గా ఫోకస్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది సర్ప్లస్ స్టేట్గా ఉంది. అలాంటిది ఇవాళ 2024 వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ ఒక డెఫిసిట్ స్టేట్ అయిపోయింది. సో డెవలప్మెంట్ అనేది మొత్తం తుంటపడింది. మళ్ళీ మన డెవలప్మెంట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళి సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా అవుతుందని మా నమ్మకం. సో అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి చూస్తే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క చూస్తే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఏమీ తీసుకురాలేకపోయింది. బీజేపీని విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారన్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సార్, పాలిటిక్స్లో పరిమితులు ఉంటాయండి అందరికీ. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అవసరాలు ఉన్నాయి. అంటే విభజన జరిగిన పద్ధతి సరైన అవ్వకపోవడం వల్ల ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్ళిందో అనేది ఏ పార్టీకి అర్థం కాలేదు. ఆ క్రమంలో కొన్ని సంఘటనలు జరగబోయిన సంఘటనలు జరిగినాయి. కానీ వాటిని మర్చిపోయి మళ్ళీ మనం ఇవాళ రోజులో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్టేట్లో చేయాలంటే మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్తోనే ఏదైనా స్టేట్ ఎజెండాతో డెవలప్ అయింది. కానీ ఏదో మీరు ఫ్రీ బిల్ ఇచ్చి ఫ్రీగా పంచిపెట్టడం వల్ల ఏ స్టేట్ డెవలప్మెంట్ అవ్వదండి. సో ప్రధానంగా డెవలప్మెంట్ జరగాలి అంటే వ్యాపారాలు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో వ్యాపారాల పరిస్థితి ఏంటంటారు? అంటే పేదవాడిని కొట్టి పెత్తందారులు పెడతా ఉంటాడు చంద్రబాబు. కానీ ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉంది. సో పేదవాడు బతకాలన్నా కూడా ఈరోజు రాష్ట్రంలో వ్యాపారాలు ఉండాలి, వ్యాపారం ద్వారా అభివృద్ధి జరుగుతుంది అంటారు. మరి ఆ పరిస్థితి ఉందంటారు? అంటే మీరు పేదవాడి ప్రభుత్వం అంటే ఏంటండి? మందు సీసాలు 150 సీసాలని 250 అమ్మటం. ఆ తర్వాత వాళ్ళకి వచ్చే కూలీ ఇప్పుడు నెలకి 30 రోజుల్లో 25 రోజులు వచ్చే కూలీ 10 రోజులకే రావడం. అది పేదవాడి ప్రభుత్వం అంటే ఎవరు నమ్మరండి. ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్, అదంతా ఒక మీడియా ద్వారా వాళ్ళు క్రియేట్ చేసిన అపోహలు తప్ప ఇవాళ మీరు వెళ్ళి చూస్తే ఇండస్ట్రియలైజేషన్ అనేది శూన్యం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ డేట్లో. మళ్ళీ స్టేట్ని ఇండస్ట్రియలైజేషన్ తీసుకెళ్లాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా, వ్యాపారాలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, మన అగ్రికల్చర్ సెక్టర్ మళ్ళీ పుంజుకోవాలన్నా, దేనికైనా ఇండియా గవర్నమెంట్ మళ్ళీ పవర్లో వస్తున్నాయి. ఇవన్నీ వస్తాయండి ఆంధ్రప్రదేశ్. సో అంటే అప్పుల పరిస్థితిగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఫ్రీగా పథకాలు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పుకునే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు రాష్ట్రంలో. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు అనేది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. సో మరి అలాంటి వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు ఈ ఎన్నికల్లో. ప్రధానంగా ఈరోజు అప్పుల పరిస్థితే చూద్దాం. విచ్చలవిడిగా తీసుకొస్తా ఉన్నారు, సచివాలయం లాంటి వాటిని తాకట్టు పెడతా ఉన్నారు. మరి ఆ డబ్బంతా కూడా ఏమైపోతుంది అనుకోవాలి, అభివృద్ధి జరగని పరిస్థితి కదా. మరి ఏమండి, నాకు తెలిసి ఇవాళ ఇండియా మొత్తం స్టేట్లో మన సెక్రటరియట్నే తాకట్టు పెట్టాల్సిన ఆ పరిస్థితి నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఏ స్టేట్లో ఉండదు. ఆ యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఇంత ఆంధ్రప్రదేశ్ యొక్క దుస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవాలి. ప్లస్ జనాలు నాకు ఇవాళ కూడు నింపిందంటే, ఈ పూట నాకు కడుపు నింపిందంటే వచ్చే 5 రోజుల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించట్లా. అది ఆలోచించుకుంటుంటే ఇవాళ ఈ పరిస్థితి రాదండి. కాబట్టి ఇప్పుడైనా జనాలు మేల్కొని మనకి ఇవాళ డెవలప్మెంట్తోనే ఏ స్టేట్ అయినా ముందుకు వెళ్తుందండి. డెవలప్మెంట్ లేనిదే ఏ స్టేట్ ముందుకు వెళ్తుందండి. అది గ్రహించి మనకు డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఏ ప్రభుత్వం మన డెవలప్మెంట్ చేస్తుంది. మీరు ఇండియన్ సపోర్ట్ చేయాలని చెప్పట్లా, కానీ మీరు డెవలప్మెంట్ ఎవరు ఇవ్వగలరు అది మీరు ఆలోచించండి. ఆలోచించి దాన్ని బట్టి మీరు ఓటేయండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎంతో కీలకమండి. మనం ఈ 5 సంవత్సరాలు తప్పులు చేస్తే వచ్చే 30 సంవత్సరాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తోలుతోలేని తప్పు తగులుతుందండి. ఆల్రెడీ మనం 5 సంవత్సరాలు చూసాము. మనం ఆల్రెడీ 20 సంవత్సరాలు బ్యాచ్ వెళ్ళిపోయాం. ఇంకా 30 సంవత్సరాలు బ్యాచ్ వెళ్ళే మన ఛాన్స్ తీసుకోలేమండి. కాబట్టి తప్పనిసరిగా మార్పు రావాలి, ఎన్డీఏ గవర్నమెంట్ రావాలండి.